అందరికీ నమస్కారం. వృషభరాశివారికి జూన్ 2, 3, 4, 5 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షమనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టమనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. వృషభరాశి వారి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది వారి అచంచలమైన స్థిరత్వం, ఓర్పు. వీరు అచ్చం భూదేవిలాగా చాలా ప్రశాంతంగా, నిలకడగా ఉంటారు. ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేసేంతవరకు వదలరు. ఎద్దులా మొండి పట్టుదలతో ముందుకు సాగుతారు. వీరిమీద ఆధారపడచ్చు. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు. కష్టపడి పనిచేయడంలో వీరికి వీరే సాటి. వీరి సహనం, పట్టుదల చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కుటుంబానికి, తాము నమ్మిన విలువలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీరి నిజాయితీ, నమ్మకమైన స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక వీరి రాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల వృషభరాశివారికి కళలన్నా, సౌందర్యమన్నా అమితమైన ఇష్టం. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి వాటిని ఎంతగానో ఆస్వాదిస్తారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మంచి భోజనం, సౌకర్యవంతమైన జీవితం వీరికి చాలా ముఖ్యం. చూడటానికి ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. వీరి మాటల్లో, నడతలో ఒక రకమైన ఆప్యాయత, మృదుత్వం కనిపిస్తాయి. వీరు ఉన్న చోట ఒక తెలియని ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయి. ఎందుకంటే వీరు శాంతిని, సంతోషాన్ని కోరుకుంటారు. వృషభరాశివారు స్నేహంలోనైనా, ప్రేమబంధంలోనైనా చాలా నమ్మకస్తులు. ఒక్కసారి మనసు ఇస్తే చాలు, జీవితాంతం తోడుంటారు. వీరి ఆచరణాత్మకమైన ఆలోచనా విధానం వల్ల ఏ సమస్యనైనా ధైర్యంగా, తెలివిగా పరిష్కరించుకుంటారు. తమ వాళ్లకి ఒక భరోసాని, ధైర్యాన్ని అందిస్తారు. వీరు పక్కనుంటే ఒక రకమైన భద్రతాభావం కలుగుతుంది. వీరి మంచితనం, ఓర్పు, ఆప్యాయత నిజంగా అభినందనీయం. వీరు మన జీవితంలో ఉంటే అది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వీరు బంధాలకు విలువ ఇచ్చే గొప్ప మనసున్న మనుషులు. వృషభరాశివారికి జూన్ 2, 3, 4, 5 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 2వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ కుటుంబ జీవితంలో ఈ రోజు ఇంటికి సంబంధించిన విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. తల్లిగారితో లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. మానసికంగా కొంచెం అశాంతిగా అనిపించినా కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటే నిర్లక్ష్యం చెయ్యకండి. ఆహారం విషయంలో సమయపాలన పాటించండి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణముంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశముంది. మీ పనులను శ్రద్ధగా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థికంగా ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. అనుకోని లాభాలు రావచ్చు, లేదా పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు ఉండవచ్చు. మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. ఉపాధ్యాయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ప్రేమికులకు మీ ప్రేమ ప్రయాణం ఆనందంగా సాగుతుంది. మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి రోజు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశముంది. వృషభరాశివారికి జూన్ 3వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు కూడా ఇంటి వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తారు.
ఇంటి అలంకరణ లేదా మరమ్మతులపై దృష్టి పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించవచ్చు. వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కొనసాగించండి. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు ఆదాయం బాగుంటుంది. అనుకున్న పనులకు డబ్బు సమకూరుతుంది. పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తారు. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. పోటీదారుల నుండి కొంచెం ఒత్తిడి ఎదురైనా దాన్ని అధిగమిస్తారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులకు ఈరోజు చదువులో మంచి పురోగతి ఉంటుంది. కష్టపడి చదివిన దానికి తగిన ఫలితం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన సమయం. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వివాహితులకు మీ వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మీ భావాలను పంచుకుంటారు. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన సమయం. మీ బంధంలో నమ్మకం, అవగాహన పెరుగుతాయి. వృషభరాశివారికి జూన్ 4వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత మానసిక అశాంతి ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు లేదా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉంటూ ఓపికతో వ్యవహరించడం ముఖ్యం. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆందోళనలు తగ్గించుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆహారం విషయంలో నియమాలు పాటించడం మంచిది. చిన్న అనారోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించండి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం అవసరం. పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకపోవడం మంచిది. ఓపికతో పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువుల కొనుగోలును నివారించండి. ఆర్థిక ప్రణాళికలను సమీక్షించుకోవడం మంచిది. ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించండి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. మనసును అదుపులో ఉంచుకుని చదువుపై దృష్టి సారించడం ముఖ్యం. స్నేహితులతో అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకండి. పునశ్చరణ చేయడం మంచిది. వివాహితులకు మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుని సహనంతో మెలగడం ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు మీ మధ్య అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడటం మంచిది. అనుమానాలకు తావివ్వకండి. ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉండటం చాలా ముఖ్యం. వృషభరాశివారికి జూన్ 5వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈరోజు మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వారి చదువు లేదా ఇతర కార్యకలాపాల గురించి శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సృజనాత్మక పనులపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ సృజనాత్మక ఆలోచనలు పై అధికారులను ఆకట్టుకుంటాయి. సహోద్యోగుల నుండి సహాయం అందుతుంది. ఆర్థికంగా ఈరోజు ఆదాయం పెరుగుతుంది. ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ తెలివితేటలతో పోటీని అధిగమిస్తారు. ఆర్థికంగా బలపడతారు. విద్యార్థులకు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు.
కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహం చూపుతారు. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు. పరీక్షలలో విజయం సాధిస్తారు. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం ఉంది. సంతానం గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. ప్రేమికులకు మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. పెళ్లికి సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఇది మంచి సమయం. వృషభరాశివారు తమ జీవితంలో శుభఫలితాలు పొందడానికి, ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. అందుకోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. అమ్మవారికి తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రాలు సమర్పించి పాయసం లేదా తెల్లని మిఠాయిలు నైవేద్యంగా పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః లేదా ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థికంగా, కుటుంబపరంగా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. మీరు ధరించే వస్త్రాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎక్కువగా తెలుపు, క్రీం, లేత నీలం వంటి ప్రశాంతమైన రంగుల దుస్తులు ధరించడం వల్ల శుక్రుడి అనుకూల శక్తి మీకు లభిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ రంగుల దుస్తులు వేసుకోవడం మంచిది. అలాగే మీ శక్తి కొలది పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు బియ్యం, పాలు, పంచదార, పెరుగు, తెల్లని వస్త్రాలు వంటిది దానం చెయ్యడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి మేలు జరుగుతుంది. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం కూడా శుక్రుడికి ప్రీతికరం. ఇవి కాకుండా మీరు సాధారణంగా కొన్ని మంచి పనులు చెయ్యడం కూడా పరిహారంగా పనిచేస్తుంది. గోవులకు సేవ చెయ్యడం అంటే వాటికి ఆహారం పెట్టడం లేదా గోశాలలకు విరాళాలు ఇవ్వడం చాలా మంచిది. అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా వృద్ధులకు, స్త్రీలకు సహాయం చెయ్యడం వల్ల కూడా గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా, ఇతరులను నొప్పించకుండా మెలగడం వంటివి మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే వృషభ రాశివారికి శుభాలు కలుగుతాయి. వృషభ రాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.